ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నేను ఇప్పుడు ఇక్కడ అప్సా 80 వాడుతున్న పత్తి చేనులోకి వచ్చానండి. ఈ పత్తి చేను రైతు ఇక్కడే ఉన్నాడు. సురేష్. మీ పేరేం పేరు? కన్నబోయిన సురేష్. ఓకే. అప్పర్లపేట గ్రామం. రైట్. నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. ఓకే. నేను దాదాపు 4 సంవత్సరాల నుంచి అప్సా 80 వాడడం జరుగుతుంది సార్. ఓకే. ఈ పక్కమెడి చేను అయినా వాడాడు. మనం ఎన్నిసార్లు ఏది ఈ పక్కన పక్కమెడి చేను అయినా వాడాడు, మనం వాడిస్తాను సార్. ఇది ఆయన ఉదయం మనం పెట్టిన గింజలు సాయంత్రం ఆయన పెట్టిండు. ఇప్పుడు ఇవి సాయంత్రం పెట్టిన గింజలు, ఇవి పత్తి గింజలు పెట్టిన గింజలు సార్. ఇది నెక్స్ట్ డే పెట్టిన గింజలు అంతేనా? కాదు సార్, ఇది మనం ఉదయం పెట్టినాం, అదే రోజు సాయంత్రం ఇది వీళ్ళు పెట్టారు. ఇది సేమ్ డే రోజు. ఇప్పుడు ఇది మంచిగున్నదో అప్సా వాడిందో ఉదయం పెట్టిండ్రు. ఇప్పుడు ఇది చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొలకలు ఉన్నాయి అనేది సాయంత్రం పెట్టిన అదే రోజు. ఇది అప్సా వాడలేదు. ఓకే. ఇది కంప్లీట్గా అప్సా వాడినరు. ఓకే. ఒకసారి మీరు చెప్పండి, అప్సా ఎట్లా వాడినరు? ఇప్పుడు ఈ పత్తిలో చాలా బాగుంది అసలు. అప్సా వాడడం అంటే పత్తి గింజలు పెట్టేటప్పుడు కూడా ఈ గమ్ము కవర్ల నుంచి తీసి మొత్తం గమ్ అంతా గింజలకు అంతా పూసి గింజలకు పెట్టినాం సార్. గింజలు పెట్టినాక 25 రోజులకు మళ్ళా డిఏపి మందు, యూరియా అలా కలిపి 100 ml 150 ml కలిపి అలా కలిపి మందుకి ఇవ్వడం జరిగింది సార్. ఓకే. అద్భుతమైన రిజల్ట్. నేను ఇప్పుడు దాదాపు 4 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఓకే. మనకైతే మస్తు మంచిగా ఉన్నది సార్. ఇది చాలా బాగా వచ్చింది. అదే ఉంటుంది సార్, అది ఎక్కడ ఇప్పుడు ఇది ఎన్ని నెలల పంట అండి? ఇది దాదాపు ఇది నెల 15 రోజులు, అంటే నెల 20 రోజులు అవుతుంది సార్. అంతేనా? అంతే. ఓకే. ఓకే. కానీ బాగా వచ్చింది. మీ పక్క చేను ఆయన పాపం అప్సా వాడలేదు కాబట్టి సేమ్ డే పెట్టిండ్రు, కానీ ఆయన అట్లా ఉంది, అప్సా వాడలేదు. మరి మిమ్మల్ని అడుగుతలేడా మరి మీది బాగుంది మరి? అడగరు, మనం చెప్పాం సార్. అంతేనా? ఓకే. 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 రైట్. సో దీన్ని అంటే మీరు విత్తన శుద్ధితో పాటు స్టార్ట్ చేసినట్టు విత్తన శుద్ధికి వాడిండ్రు. ఒకసారి ఒక డోసు మీరు వేసే డిఏపిలో కలిపి వేసుకున్నారు. మందు స్ప్రే చేయడానికి కూడా 10 ml కలుపుకుంటే మందు ఫ్రైడ్ కలిపి కొట్టినాం సార్. స్ప్రే మందులో కూడా కలుపుకున్నారు 10 ml. మందులో కూడా కలుపుకున్నాం. ఎక్సలెంట్. ఓకే. ఓకే. మీరు 4 years నుంచి వాడుతున్నారు కాబట్టి దీని గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి పంటలో వాడుతున్నారు. అవును సార్. అంతేనా? ఓకే. ఓకే. రైతు మిత్రులకు ఏం చెప్తారు మీరు? ఇది అప్సా వాడాలని అందరికీ దయచేసి కోరుకుంటున్నాం సార్. రైతు అనేవారు దేశానికి ఎంతో ముఖ్యం కాబట్టి ఈ అప్సా వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సార్. చాలా మంచిగా ఉంటుంది. ఓకే. ఓకే. ఇది వాడాలని దయచేసి రైతులకు విజ్ఞప్తి. ఓకే. 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 రైట్. థ్యాంక్ యూ.